గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, గౌరవనీయులు వెంకటేరు ప్రతాప్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ సోదరిమణి హేమలత శేఖర్ గౌడ్ గారు, గౌరవనీయులు తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు, తిరుపతి రెడ్డి గారు, పట్నం మాణిక్యం గారు, చంద్రగౌడ్ గారు, దేవేందర్ రెడ్డి గారు, వేదిక మీదున్న మల్లికార్జున్ గౌడ్, మా సీనియర్ నాయకులు, మరి ముఖ్యంగా మెదక్, నర్సాపూర్, తూప్రాన్, అదేవిధంగా చేగుంట ప్రాంతాల నుంచి వచ్చిన మా అన్న తమ్ముళ్లకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మధ్యాహ్నం 12:30 పట్టబగలు మిట్ట మధ్యాహ్నం 44 డిగ్రీల ఎండలో ఒక్క మనిషి కదలకుండా ఇవాళ వెంకట్రామరెడ్డి గారి నామినేషన్ కు వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇది బీఆర్ఎస్ కార్యకర్తల పట్టుదల. ఆడ బీజేపీలో మీటింగ్ అవుతుంది సిద్దిపేట కాడ, టెంట్లు వేసి, కూలర్లు పెట్టి, ఏసీలు పెట్టి, వాటర్ బాటిల్ పెట్టి వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు. మనదేమో పట్టబగలు నడి రోడ్డు మీద కింద కాలుతున్నా మీద కాలుతున్నా కదలకుండా వెంకట్రామరెడ్డిని గెలిపిస్తాం అని పట్టుదలతో ఇలా మా కార్యకర్తలు, మా నాయకులు పనిచేస్తా ఉన్నారు. ఇది మన పట్టుదల. ఉద్యమకారులంటే, బీఆర్ఎస్ పార్టీ అంటే ఎండ కూడా భయపడుతున్నది మీకు. ఇలా అంత గట్టిగా మీరు పనిచేస్తున్నారు. చాలా సంతోషం. మెదక్ జిల్లా మన గులాబీ జెండాకు ఒక అడ్డ. ఈ గడ్డ మీద ఇంకో పార్టీ గెలవలే ఇప్పటిదాకా. 25 ఏళ్లల్లా ఎప్పుడు మెదక్ ఎంపీ గెలిచినా బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. రేపు కూడా మెదక్లో గెలిచేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ, మన వెంకట్రామరెడ్డి. నిన్న ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెదక్ వచ్చి ఏం మాట్లాడిండు, ఇదే రామదాస్ చౌరస్తాలా 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు అన్నాడు. ఏం చేసిండు బిడ్డ లిల్లీపోట్? నువ్వు మెదక్ల నామినేషన్ ఎందుకు వచ్చిన వెంటనే అది కేసీఆర్ వల్ల అని మర్చిపోకు. కేసీఆర్ మెదక్ జిల్లా చేయకపోతే మెదక్ల నామినేషన్ ఉండునా? ఇవాళ పేరుకు మెదక్ జిల్లా, మెదక్ ఎంపీ పోయి వెనకట సంగారెడ్డిలో నామినేషన్ వేస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక మెదక్ జిల్లా చేసిండు. ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండు. గా జిల్లా అయింది కనుక, ఆయన కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ వేసేందుకు మెదక్కు వచ్చినావు. అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత ఈ గులాబీ జెండాది. ఈ గులాబీ జెండాది. నువ్వు ఇందిరాగాంధీ చేసింది అంటున్నావు, అబద్దాలంట కూడా అక్కేటట్టు ఉండాలి. ఇందిరాగాంధీ అంటే బిహెచ్ఎల్ తెచ్చిందని రామదాస్ చౌరస్తాలా పచ్చి అబద్దం చెప్పిండు రేవంత్ రెడ్డి. బిహెచ్ఎల్ వచ్చింది 1952లా, ఇందిరాగాంధీ ఎంపీ అయింది 1980లా, 30 ఏళ్ల తర్వాత అయింది. ఈయన అంటాడు ఇందిరాగాంధీ అట ఈడు ఎంపీ పోటీ చేసి బిహెచ్ఎల్ తెచ్చిందని అబద్దం ఆడతాడు. అని ఆయనకి ఎవడో స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగా లేడు. ఆ రాసిస్తానన్నా అకల్ మనుకుతారా, ఇషారతో రాయనా? నువ్వు చదువుకోవా కనీసం? ఏది పడితే అది మాట్లాడితే నవ్వుల పాలు కావా? ఇజ్జతమానం పోదా ముఖ్యమంత్రిది? నీది పోతావా కానీ కుర్చీది పోతుంది నాయన. ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడు. ఏం మాట్లాడు? పేగులు మెడలు వేసుకుంటా, గోటీలాడతా. ఎవడైనా పేగులు మెడలు ఎవడేసుకుంటాడే? రాక్షసులు వేసుకుంటారు. నువ్వు పేగులు మెడలు వేసుకుంటే కాదు బిడ్డ, నువ్వు 6 గ్యారంటీలు అమలు చేయి. 6 గ్యారంటీల గురించి మాట్లాడు. మెదక్ అభివృద్ధి గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా? మెదక్ జిల్లా అయిందంటే, సంగారెడ్డి జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల. ఇవాళ హల్దీలో మంజీరా మీద చెక్ డ్యాములు కట్టిండు కనుక మా నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో 1 ఎకరా ఎండకుండా పంట పండిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ వల్ల. ఆ చెక్ డ్యాములు కట్టకపోతే, కాళేశ్వరం నీళ్లు రాకపోతే ఈ పంటలు, యాసంగి పంటలు మన చేతికి వచ్చినా? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు, 3 జిల్లాలకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్. మెదక్కు, సంగారెడ్డికి, సిద్దిపేటకు 3 మెడికల్ కాలేజీ